హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 37వ వచనం. అయితే పౌలు, వారు న్యాయము విచారింపకయే రోమిలమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మును రహస్యముగా వెళ్ళగొట్టుదురా? మేము ఒప్పము, వారే వచ్చి మమ్మును వెలుపలికి తీసుకొని పోవాలని చెప్పాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ అపోస్తుల కార్యములు వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకుంటున్నాను. స్తోత్రం. మీ ప్రార్థన మనవులుంటే దయచేసి పంపించండి. మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా గత వారంలో ప్రార్థించినట్లుగా గత వారం లేదా 10 రోజుల క్రితం పాస్టర్ వాసర్ల హనోక్ గారు తెలంగాణలో పెద్దపల్లి దగ్గర కొలనూలు ప్రాంతంలో ఉంటారు. వారికి, వారి సతీమణికి, వారి 2 పిల్లలకి, షాలేం రాజుకి, హర్షిత్ రాజుకి అనారోగ్యంగా ఉంది. దేవుడు దర్శించాడు. వామిటింగ్స్తో బాధపడ్డారు, ఫీవర్తో బాధపడ్డారు. ప్రార్థించినప్పుడు దేవుడు కార్యం చేశాడు. దేవుడు వారికి నెమ్మదినిచ్చాడు. మరి ఇప్పుడు ఎంతో చక్కగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రార్థనా సహాయము మనం తీసుకుందాం. మీ ప్రార్థనా సహాయం నాకు కావాలి. నేను ప్రార్థనా సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుని స్తోత్రం. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. 4వ తేదీ ఆదివారం జరిగేటువంటి అంబేద్కర్ భవన్లో కూడికి మరొక పర్యాయం మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మా సోదరులు మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి ఉండొచ్చు, మిమ్మల్ని రీచ్ చేసి ఉండొచ్చు, మీకు వాట్సాప్లు లేకపోతే ఎస్ఎంఎస్ల ద్వారా మెసేజ్లు వచ్చి ఉండొచ్చు. మీకు అవి అలా రాకపోయినా కానీ దీన్నే ఫైనల్ ఇన్విటేషన్గా భావించి ఈరోజు సాయంకాలం జరిగేటువంటి కూడికలో పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలోనైనా జనవరి నెల 7వ తేదీ అంబేద్కర్ భవన్లో జరిగించినటువంటి ఉద్యోగ కూడిక కొరకై మీకు వందనం చేస్తున్నాం. ఈరోజు జరగబోతున్నటువంటి ఉద్యోగ కూడిక కొరకై మీకు వందనం చేస్తున్నాం. అనేకులు మీరు తోడుకొని రండి. మీ కార్యములు జరిగించండి. మీ నామ మహిమార్థమై మీ కార్యములు జరిగించండి. అక్కడ స్వస్థతలు జరగాలి, అక్కడ రక్షణ జరగాలి, అక్కడ ఉద్యోగం జరగాలి. తండ్రి, మీకు వందనం చేస్తున్నాం. మీ కార్యములు జరిగించండి. మీ నామాన్ని మీరు మయంపరుచుకోండి ప్రభువా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామ మహిమార్థమై మేము కార్యక్రమాలు జరుపుతున్నాం. మాకు కావలసిన వనరులు అనుగ్రహించారు, అనుగ్రహిస్తారు కూడా. కనుక మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఏదైనాము మీరు వచ్చినటువంటి మీ ప్రజలతో, మీ జనాంగంతో, మీ వాక్యం ద్వారా, మీ దాసుని ద్వారా మా అందరితో మాట్లాడబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ ఈ సమయంలో మీ వాక్యాన్ని వినబోతున్నాం. మీ వాక్యంతో మమ్మల్ని తృప్తిపరచండి. అది మా ఆత్మీయ ఆహారం, అది మా ఆత్మీయ మన్నా. మేము బాగా తినాలి ప్రభు, సమృద్ధిగా తినాలి. మేము వాక్యం తిని ఆత్మలో పుష్టిగా మారాలి, ఆత్మలో బలవంతులుగా మారాలి. మేము బలవాలి ఆత్మీయంగా. మేము ఆత్మీయంగా బలవాలి అనే ఉద్దేశంతో మీరు మాకు ఇస్తున్నటువంటి బలమైనటువంటి ఆత్మీయ ఆహారం కొరకై మీకు వందనాలు. లోతైనటువంటి వాక్యము కొరకై మీకు వందనం చేస్తున్నాం. రుచికరమైన, శ్రేష్టమైన, తేనె కన్నా రుచి కలిగినటువంటి ఆహారం కొరకై మీకు వందనం చేస్తూ, అంటే ఆత్మీయ ఆహారం కొరకై మీకు వందనం చేస్తూ దాసుని మీ చేతిలో సమర్పిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ మరొక పర్యాయం ప్రత్యేకమైన వందనాలండి. రండి, మనం ఈ సమయంలో దేవుని మాటలు విందాం. దేవుని మాటలు వినడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకున్నారనుకుంటాను. ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడాలి. స్తోత్రం. ఈ సమయంలో నిన్న రక్షణ పొందడం, సాల్వేషన్ ఎలాగా? క్రియల ద్వారా రక్షణ పొందలేము, కానీ కృప ద్వారా రక్షణ పొందొచ్చు. విశ్వసించే అవకాశం కలిగినప్పుడు
దేన్నో విశ్వసించామని కాదు, ఎవరినో విశ్వసించామని కాదు, నా కోసం ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన వ్యక్తిని నేను విశ్వసించినప్పుడు, నన్ను అభిమానించేవాళ్ళు, నాకు ఫోన్లు చేసేవాళ్ళు, నాకు కానుకలు ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళని కాదు నేను విశ్వసించాల్సింది. నా కోసం ప్రాణం పెట్టి కల్వరి శిలువలో 2000 సంవత్సరాల క్రితం నరావతారిగా ఈ లోకానికి వచ్చి రక్త మాంసములలో పాలివాడుగా మారి 33.5 సంవత్సరాలు జీవించి చనిపోయి తిరిగి లేచి మరలా త్వరగా రాబోతున్నటువంటి యేసును విశ్వసించాలి. స్తోత్రం. మన విశ్వాసానికి ఆధారం ఆయనే, మన నిరీక్షణకు ఆధారం ఆయనే, మన ప్రేమకు ఆధారం, మన విశ్వాస నిరీక్షణ ప్రేమలకు ఆధారం ఆయనే. హీఈస్ అవర్ హోప్ అండ్ హీఈస్ అవర్ లవ్, హీఈస్ అవర్ ఫెయిత్ అండ్ హీఈస్ ఎవ్రీథింగ్. ఆయన మనకు సమస్తమై ఉన్నాడు, ఆయన మనకు చాలిన దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమం ఎవరైనా ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఈ కార్యక్రమం రెగ్యులర్గా చూడండి. నా పేరు సంతోష్. నేను ఒక స్థానిక సంఘంలో చిన్న సంఘ కాపరిని. ప్రభు కృపను బట్టి ఆయా ప్రాంతాల్లో పరిచయం చేయడానికి ప్రభు సాయం చేస్తున్నాడు కనుక ఈ ప్రోగ్రాములు తరచుగా చూడండి. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జిఎంసి సంతోష్ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో నా ఓల్డ్ మెసేజెస్ అన్నీ ఉన్నాయి. అంతేకాకుండా ఫేస్బుక్లో హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే ఆ ఐడిలో నుంచి లైవ్ ప్రతి ఆదివారం మా సోదరులు ఇస్తున్నారు. నా సందేశం ఇంచుమించు 50 నిమిషాలు 1 అవర్ ఇలా ఉన్నటి సందేశం మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ సందేశాల ద్వారా మాత్రమే అని నేను అనలేదు. ఈ సందేశాల ద్వారా కూడా మీరు ఆత్మీయంగా బలపడవచ్చు. ఒకే చోట నుంచి మనం ఆహారం తినం, ఒకే విధమైన ఆహారం తినం. కొన్నిసార్లు వేరు వేరు రకరకాల ఆహారాలు తింటాం. మన ఇంటి దగ్గరలో హోటల్స్ ఉన్నాయనుకోండి. మా ఇంటి దగ్గరలో బావార్చి హోటల్ ఉంది, దాని పక్కనే కేఆర్ హోటల్ ఉంది, దాని పక్కన చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి. అవసరతను బట్టి వాటిలో తీసుకుంటూ ఉంటాం. పలాని చోటే తింటాను, పలాందే తింటానని కాకుండా మనకు దేవుడు అనుగ్రహించిన మనం తింటూ ఉన్నాం. కాబట్టి ఆత్మీయంగా బలపడండి, వాక్యం వినండి. రక్షణ పొందాలి అంటే, రక్షణ భాగ్యం పొందాలి అంటే, రక్షణ శిరస్త్రాణం ధరించుకోవాలంటే స్తోత్రం మనం ఏం చేయాలి? మనకందరికీ తెలిసిన విషయాలే. వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. వినాలి. విశ్వాసం కలిగించనిది ఏదైనా విన్నా కానీ అది అవిశ్వాసం కలిగించే అవకాశం ఉంటే ఆ వినడం వల్ల ప్రయోజనం లేదు. ఆ వినడం విషయంలో వద్దు అని చెప్పాలి, స్వస్తి పలకాలి. ఆ వినడానికి ఆ వినిపించే వాళ్ళకో నమస్కారం పెట్టాలి. వద్దు సార్, మాకు వినబుద్ధి కావడం లేదు, మేము వినదలుచుకోలేదు, వింటుంటే మా ఆత్మకి ఏదో ఇబ్బంది కలుగుతుంది, మీరు సెలవు తీసుకోవచ్చు అని చెప్పచ్చు. దుర్బోధకుల్ని ప్రోత్సహించవద్దు. వినడం ద్వారా. రెండోది పశ్చాత్తాపపడడం ద్వారా, త్రూ రిపెంటెన్స్. ఒక రియలైజేషన్ ద్వారా. రిపెంటెన్స్లో, పశ్చాత్తాపడడంలో ఒక రియలైజేషన్ ఉంటుంది. ప్రభువా, నేను పాపాత్ముడిని, నన్ను వదిలిపెట్టిపో అన్నాడు పేతురు. ప్రభువా, ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకుంటే అని జక్కయ్య అన్నాడు. ఒక రియలైజేషన్ వచ్చింది. దైవ సాన్నిధ్యంలో మనకు ఒక రియలైజేషన్ వస్తుంది. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. మామూలుగా కనిపించడం లేదు రహస్య మా పాపాలు, కానీ ఎందుకో మరి నీ ప్రెజెన్స్కి వచ్చినప్పుడు, నీ సాన్నిధ్యానికి వచ్చినప్పుడు మాత్రం అవి స్పష్టంగా కనబడుతున్నాయి. అవి కనబడుతున్నాయంటే అవి కనబడకుండా మేము గుడ్డివాళ్ళం కావడం లేదు, కనబడనట్టు మేము నటించలేము, మాకు కనబడుతున్నాయి. స్తోత్రం. దేవుడు చూపిస్తున్నాడు. కీర్తన గ్రంథము 50వ అధ్యాయంలో నేను ఊరుకునే దేవుణ్ణి కాదు, నేను మాట్లాడే దేవుణ్ణి. నేను మౌనిగా ఉన్నానని చేతగానితనమనో అని అనుకుంటున్నారేమో. వాళ్ళు చేసినవి ఒకటోటి వాళ్ళ కన్నుల ముందు పెట్టి చూపించి వాళ్ళని గద్దిస్తానని చెప్పాడు.
అదే సమయంలో తర్వాత అన్నాడు, దేవుని మనసు వాళ్ళారు నేను మిమ్మల్ని చీల్చివేస్తాను అన్నాడు. అనగా శిక్షిస్తాను, మిమ్మల్ని విభజిస్తాను, మిమ్మల్ని ముక్కలు చేస్తాను, మీకు గాయం కలుగజేస్తానని చెప్పడం అది మాటల యొక్క ఉద్దేశం. ఒక నాయకుడు శిక్షించకుండా ఉంటాడా? ఒక గురువు శిక్షించకుండా ఉంటాడా? ఒక తండ్రి శిక్షించకుండా ఉంటాడా? సరే, దేవుని స్తోత్రం. మూడోదిగా విశ్వాసం ఉంచడం ద్వారా, నేను ఆయన్ని విశ్వసించడం ద్వారా, పశ్చాత్తాపడడం ద్వారా, వినడం ద్వారా, విశ్వసించడం ద్వారా, విధేయత చూపించడం ద్వారా. రథం మీద వెళ్తున్నవాడు వాక్యం వినేసి చాలా బాగుందండి, థ్యాంక్స్ అండి, ఇంకా డౌట్స్ వస్తే నేను మీకు మెసేజ్ పెడతాను, ఈసారి యెరూషలేములో ఆరాధనకు వచ్చినప్పుడు అప్పుడు మిమ్మల్ని ఏదైనా అడుగుతానని కాకుండా, సార్ అక్కడ వాటర్ ఉన్నట్టున్నాయి, ఎస్ అవి వాటరే, ఆ నీటి ఊట దగ్గరికి వెళ్దాం, ఆ నీటి బుగ్గ దగ్గరికి వెళ్దాం, ఆ ఫౌంటైన్ దగ్గరికి వెళ్దాం, ఆ ఓయాసిస్ దగ్గరికి వెళ్దాం. నా ఆత్మదాహం తీర్చుకున్నాను. నా ఆత్మదాహము తీరిన తర్వాత, భౌతికమైన దాహాన్ని తీర్చుకోవడానికి కాదు, నా ఆత్మీయ దాహము తీరింది అన్నానికి గుర్తుగా నాకు బాప్తిస్మం ఇవ్వండి. మా దేశానికి వెళ్ళి నేను ఘనంగా చెప్పుకుంటాను, మా ఆఫ్రికా దేశానికి వెళ్ళి ఘనంగా చెప్పుకుంటాను, ఐ వాస్ బ్యాప్టైజ్డ్ అని. మా రాణి గారికి చెప్తాను, మేడం, అమ్మగారు, హర్ హైనెస్ క్వీన్ గారు, బల్కిస్ రాణి గారు, మీ నమస్కారం అండి. బల్కిస్ రాణి అని కాదండి, ఆమె పేరు ఏదైనా ఉండొచ్చు. బల్కిస్ రాణి అంటే నేను ఆ షేబా దేశపు రాణిని ఉద్దేశించాను. ఓ రాణి గారు నమస్కారం. ఒక చిన్న సాక్ష్యం, ప్రతిసారి దేవాలయం వెళ్తున్నాను, కానీ అప్పుడు నేను సరిగా వినేవాడిని కాదు, విన్నా నాకు అర్థమయ్యేది కాదు. అలా అర్థం కాలేదు కాబట్టి నేను విధేయత చూపించేవాడిని కాదు. ఇప్పుడు ఈసారి నేను వెళ్ళినప్పుడు నేను విన్నాను, సత్యస్వార్త విన్నాను, ప్రవచనాత్మకమైనటువంటి వాక్యం విన్నాను, ప్రవచనాల పుస్తకంలో నుంచి ప్రభువుని గురించి విన్నాను, నేను విధేయత చూపించి బాప్తిసం తీసుకున్నాను అని సాక్ష్యాలు చెప్పుండొచ్చు. సరే, మనం దాంట్లోకి వెళ్ళలేదు. ఈ సమయంలో రండి మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన సమయం అయిపోతుంది, ఇంకా 15 నిమిషాల సమయం ఉంది కనుక మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 37వ వచనం. అయితే పౌలు గారు, వారు న్యాయము విచారింపకయే రోమీలమైన మమ్మును, అనగా నేను, నాతో పాటు ఉండే ఈ శీల, లేకపోతే తిమోతి, లేదు అంటే డాక్టర్ లూకా గారు, రోమీలమైన మమ్మను బహిరంగంగా కొట్టించి, పబ్లిక్గా కొట్టించి, అవమానానికి గురి చేసి, చెరసాల్లో వేయించి, అనగా కాళ్లకు బొండలు వేసి, లేకపోతే చాలా దెబ్బలు కొట్టి, ఇదేంటిదంతా చెరసాల్లో వేయించి, ఇప్పుడు మమ్మను రహస్యంగా వెళ్ళగొట్టుదురా? శిక్షేమో పబ్లిక్గా చేసి, విడుదలేమో సీక్రెట్గా చేస్తారా? మేము ఒప్పము, సారీ సార్, అనగా జైలు అధికారితో గొడవ పెట్టుకున్నాడని కాదు. చెరసాల నాయకుడు మాటలు పౌలునకు తెలిపి 36వ వచనంలో రాయబడింది. చెరసాల నాయకుడు చెప్పిన మాటలను న్యాయాధిపతులు ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషుని విడుదల చేయుడి అని చెప్పుటకు మంత్రులు పంపిరి. చెరసాల నాయకుడి మాటలు పౌలునకు తెలిపినప్పుడు, అరే నా విశ్వాసే కదా, సరే వెళ్ళిపోదాం, ఏదైనా మనకు విడుదల దొరికింది కదా అనగా మాట వరుసకి పంపిస్తున్నట్టుగా ఉంది. అంతవరకే కానీ అది బెయిలు మీద పంపిస్తున్నట్టు లేదు, అది క్షమాభిక్ష మీద పంపిస్తున్నట్టు లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? చెరసాల నాయకుడి మాటలు పౌలునకు తెలిపి మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపినారు కనుక మీరు ఇప్పుడు బయలుదేరి సుఖముగా పోండి. సుఖంగా వెళ్ళలేదండి సార్, మేము సువార్త చెప్పాం, సుఖంగా వెళ్ళమంటున్నారు మీరు. మేము సువార్త చెప్పాం, మీరు సుఖాన్ని అనుభవిస్తున్నారు, బాగానే ఉంది. సుఖంగా వెళ్ళడం ఏంటి? మేము బయలుదేరడం ఏంటి? మీరు ఇంట్లోంచి మమ్మల్ని తీసుకొచ్చారు, మీ ఇంట్లో వాళ్ళతో మీరు ఆనందించారు, మా ఇంట్లో వాళ్ళతో మేము ఆనందించలేకపోయాం. మీ ఆనందం ఒకటే సరిపోయిందా? మాకు ఆనందం అవసరం లేదా? అసలు ఇది చట్ట ప్రకారము ఇది ఎంతవరకు కరెక్ట్? ఐపీసీ అని మనకున్నట్టుగా, ఇండియన్ పీనల్ కోడ్ అన్నట్టుగా, ఆర్పీసీ ప్రకారం, రోమన్ పీనల్ కోడ్ ప్రకారం ఇది కరెక్ట్ అంటే అండి?
బహిరంగంగా కొట్టడం, ఇప్పుడు రహస్యంగా వదిలిపెట్టడం? నో, మేము ఒప్పము. వారే వచ్చి మమ్మను వెలుపలికి తీసుకొని పోవాలని చెప్పాను. ఆ బంటులు చెరసాల నాయకుడు చెప్పిన మాటల్ని పోయి న్యాయాధిపతులకు తెలుపగా వీరు రోమియోలని వారు విని భయపడి వచ్చి. 3 న్యాయాధిపతులు ఉండేవాళ్ళట. ప్రతి ఒక్క కేసుకి ఆ రోమన్ గవర్నమెంట్లో 3 న్యాయాధిపతులు ఉండేవాళ్ళు. ఒకరు మనకు విరోధముగా వాదించేవాళ్ళు, ఇంకొకరేమో మనకు అనుకూలంగా వాదించేవాళ్ళు, ఇంకొకరేమో ప్రభుత్వ పక్షాన వాదించేవాళ్ళు. ఇవన్నీ జూయిష్ సిస్టంలో లేకపోతే రోమన్ సిస్టంలో మనం చూడొచ్చు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో చెప్పినటువంటి న్యాయాధిపతి ప్రభుత్వం తరపున న్యాయాధిపతి, అక్కడ ప్రస్తావించబడిన న్యాయాధిపతి. ఇక్కడ న్యాయాధిపతులు అని రాయబడింది. అనగా న్యాయాధిపతులు అంటే న్యాయాధిపతి గ్రంథంలో న్యాయాధిపతులు అని కాదు, జడ్జెస్ అనే ఉద్దేశంతో కాదు, న్యాయాధిపతులకు తెలుపగా. అనగా లా తెలిసినటువంటి, గాస్పల్ మాత్రమే కాదు, సువార్త మాత్రమే కాదు, సామాన్యమైన వార్త కూడా, సామాన్యమైన వివరాలు కూడా తెలిసిన వాడు పౌలు. పౌలు చదువు లేనివాడు కాదు, చదువు కలిగిన వాడు, జ్ఞాని. నేను చదువుతున్నాను 16వ అధ్యాయం మన మూలవాక్యం కనుక 37వ వచనం వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. 16వ అధ్యాయము 37. బట్ పాల్ టోల్డ్ ద ఆఫీసర్స్, న్యాయాధిపతులని కాదు కానీ ఆఫీసర్స్తో, లుక్, ఆఫీసర్స్తో అన్నాడు అనింది. స్తోత్రం. అయితే పౌలు వారితో అన్నాడు, ఎవరితో అన్నాడో చెప్పలేదు కానీ, బట్ పాల్ టోల్డ్ ద ఆఫీసర్స్, సార్ ఆఫీసర్స్, సర్స్, లుక్, దే హ్యాడ్ us beaten in public without a fair trial. తీర్పు లేకుండా, ఇంట్రాగేషన్ సరిగా లేకుండా, మేము చెప్పేది పట్టించుకోకుండా, వినకుండా, తొందరపడి ఆవేశపడి మమ్మల్ని ఇలా చేశారు. beaten in public without a fair trial. ట్రయల్ సరిగా లేదు, ఫెయిర్గా లేదు మీరు చేసిన, అన్ఫెయిర్ అది. వీఆర్ రోమన్ సిటిజన్స్. స్తోత్రం. ఈ విషయాన్ని ఇంతకుముందు చెప్పలేదు, ముందే చెప్పింటే అయ్యా మేము రోమా సైనికులు మమ్మల్ని కొట్టద్దు అంటే ఓకే సేఫ్ అయ్యేవాళ్ళు. పాల్ didn't notify them that he and Silas were Romans prior to their beatings, when they could have escaped persecution. Instead, they endured the brutal treatment and ended up leading their jailer to Christ. ఆ జైలర్ని క్రీస్తులోకి నడిపించడానికి వాళ్ళు అనుభవించిన శిక్షలు ఒక అవకాశంగా మారాయి. అప్పుడే తప్పించుకోబోయింటే ఆ రాత్రి జైల్లో ఉండకుండా ఉంటే జైలు అధికారి రక్షణ పొందేవాడు కాదు, జైల్లో అద్భుతం జరిగిండేది కాదు, జైల్లో ఆరాధన జరిగిండేది కాదు. డూ యూ థింక్ వీఆర్ జస్ట్ గోయింగ్ టు క్వైట్లీ వాక్ అవే ఆఫ్టర్ దే త్రో us in prison and violated all our rights? Absolutely not. Sorry sir. You go back and tell the magistrates that they need to come down here themselves and escort us out. మమ్మల్ని బయటికి పంపించాలంటే మేము పోమండి, మేము ఇక్కడే ఉంటాం. మళ్ళీ కొడతారా తిడతారా? మారిపోయిన చెరసాల నాయకుడు ఏం కొడతాడు తిడతాడు. ఓకే, అది కరెక్ట్ పాయింటే. ఈ లాజిక్ మేము ఎక్కడో మిస్ అయిపోయామా అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. వాడుక భాషలో చదువుకుందాం. కానీ పౌలు వాళ్ళతో మేము రోము పౌరులమైన విచారదొక్కకుండా ప్రజల ముందు మమ్మల్ని కొరడాలు కొట్టారు, కళాకారంలో ప్రవేశారు. కానీ ఇప్పుడు రహస్యముగా పంపివేయాలని చూస్తున్నారు. వీళ్ళేరు స్వయముగా వచ్చి మమ్మల్ని విడుదల చేయమని అధికారులతో చెప్పండి అని అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు పౌరసత్వం, సిటిజన్షిప్. వారసత్వం కాదు, పౌరసత్వం. అనగా కొన్ని దేశాల పౌరసత్వం ఉన్నట్టుగా పౌలు యొక్క 4 పౌరసత్వాలను గురించి నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. 4 పౌరసత్వాలు ఏంటండి, ఎలా ఉంటుంది, ఎలా ఉండే అవకాశం ఉందని మీరు అడగచ్చు. డబుల్ సిటిజన్షిప్. ఎన్ఆర్ఐలు అనేవాడు వాళ్ళు ఉన్నారు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇక్కడ మెంబర్షిప్ ఉంది, ఇక్కడ సభ్యులే, ఇక్కడ దేశస్తులే. అదే సమయంలో విదేశాలకు వెళ్ళారు కాబట్టి అక్కడ గ్రీన్ కార్డు, ఏదో అమెరికాలో గ్రీన్ కార్డు ఏదో వచ్చింది, అక్కడ పౌరులయ్యారు. డబుల్ సిటిజన్షిప్ ఉంది. ఇప్పుడు ఇదేంటిది, 2 డబుల్ సిటిజన్షిప్లు ఏంటి, ఈ పౌరసత్వం ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. అయ్యలారా, రక్షణ పొందడానికి మేమేం చేయాలని మంచి ప్రశ్న వేశారు. ఈ అధ్యాయంలో మరొక ప్రశ్న కనిపించేటువంటి 2వ ప్రశ్న లేదా చివరి ప్రశ్న,
మమ్మును రహస్యంగా వెళ్ళగొట్టుదురా. మేము దొంగలమా? దొంగలు రహస్యంగా వెళ్ళగొట్టండి. రహస్యంగా వెళ్ళాలనుకున్న వాళ్ళని రహస్యంగా వెళ్ళగొట్టండి. మేము రహస్యంగా వెళ్ళదలుచుకోలేదండి. చట్ట ప్రకారం జరగాలి. మా ఐడెంటిటీ మీకు తెలియదు. మేము ఎవరుమో తెలుసా? వీఆర్ రోమన్స్. అదేంటిది? మేము యూదులములాగా మీకు కనిపించుండొచ్చు, మేము క్రైస్తవ సువార్తను మేము బోధించుండొచ్చు. తల పీక్కోట్లు ఏంటిది కన్ఫ్యూజను? వాట్ ఈస్ పాల్? పాల్ ఎవరు? పాల్ ఏమైనాడు? రోమియుడా? అలా అనిపించలేదు నేను రాత్రి అంతా. రెండోది, రాత్రి భోజనం చేసే టైంలో కూడా ఎక్కడ తమ ఐడెంటిటీ రివీల్ చేయలేదే. మేమెవరో సార్, మేము మీలాగే రోమిలో సార్. ఏంటిదంతా? యూదులు అనుకున్నాం వాళ్ళ వస్త్రధారణ బట్టి. ఇప్పుడు చూస్తే చేసిన బోధన బట్టి యూదులు కాదు. 3 విధాలైనటువంటి భిన్న ఐడెంటిటీస్ అతనిలో కనిపించాయి. మొట్టమొదటి విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం, 1, అతని యొక్క రోమా పౌరసత్వం, హిజ్ రోమన్ సిటిజన్షిప్. అపోస్తుల కార్యములు 22:28. అతడు అవునని చెప్పాను. ఇదేనికి అవునని చెప్పాడు? అప్పుడు సహస్రాధిపతి వచ్చి, శతాధిపతి కాదు సహస్రాధిపతి వచ్చి అతన్ని చూచి, నువ్వు రోమియుడువా అని నాతో చెప్పుమనగా అతడు అవునని చెప్పాను. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యమిచ్చి ఈ పౌరసత్వం సంపాదించుకుంటున్నంటిని. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమియుడంటిని. ఆయనేమో అన్నాడు, నేనేమో విస్తారమైనటువంటి ధనాన్ని ఖర్చు పెట్టి నేను దీన్ని ఇలా చేసుకున్నాను, సంపాదించుకున్నాను, ఈ సిటిజన్షిప్ వచ్చింది అన్నాడు. నేను పుట్టుకతోనే రోమియనని పౌలు అన్నాడు. అంటే పౌలుకు కూడా రోమన్ సిటిజన్షిప్ వచ్చింది. అనగా రోమన్ సిటిజన్షిప్ని కొనుక్కునే అవకాశం ఉంది. ఇంత చెప్పినట్టుగా సిటిజన్షిప్ ఒక ప్రాంతంలో ఒక నేటివ్ పర్సన్గా మారినప్పుడు, నేటివిటీ క్లెయిమ్ చేసుకున్నప్పుడు అక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది. 1, పౌలుకు ఉన్నటువంటి రోమా వారసత్వం. 2, అపోస్తుల కార్యములు 21వ అధ్యాయానికి వద్దాం. 21:39. ఇప్పుడు అందుకు పౌలు, నేను కిలికియాలోని దాసుడనైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌలును. అందుకు పౌలు అన్నమాట, నేనెవరో తెలుసా? నేనెవరినని తాను చూపించుకున్నాడని కాదు. గలతీ 2:20 ప్రకారం నేను క్రీస్తు యేసుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని చెప్పాడు కదండి. మళ్ళీ నేను అనే మాట ఎందుకు అంటున్నాడు? అక్కడ తన ఐడెంటిటీ చెప్పాల్సి వచ్చింది. నేను అనేది చనిపోయింది ఆత్మ సంబంధంగా. ఇక్కడ ఆయన చెప్తున్నట్టు మాట, నేను అనే దాన్ని బట్టి ఆయన అతిశయిస్తూ చెప్పలేదు. కానీ 21వ అధ్యాయము 38వ వచనం నేను చదువుతున్నాను. ఆర్ నాట్ you that Egyptian fanatic who started the rebellion sometimes ago? No. 21:39. Paul answered, I am in fact a Jew from Tarsus in Cilicia, a well-known city of southern Turkey where I was born. I beg you, sir, please give me a moment to speak to these people. రెండోది, నేనెవరో తెలుసా? ఆ గొప్ప పట్టణపు పౌరుణ్ణి. అనగా ఇశ్రాయేలు ప్రజలు నివసించేటువంటి ఆ పట్టణాన్ని స్వతంత్ర పట్టణంగా చక్రవర్తి ప్రకటించాడు. వాళ్ళు పన్నులు కట్టాల్సిన అవసరం లేదు, ట్యాక్స్ ఫ్రీ అనమాట. అయినప్పటికీ కూడా రోమన్ గవర్నమెంట్ అండర్లోనే ఉంటారు వాళ్ళు. రెండోది ఆయన చెప్పిన మాట, నేను తార్సు అనేటువంటి పట్టణానికి సంబంధించిన వాడిని, నేను ఆ పట్టణపు పౌరుణ్ణి. తార్సు అనే దేశం కాదు, పట్టణం. అనగా రెండోది, అతనికి ఉన్నటువంటి జూయిష్ సిటిజన్షిప్ లేకపోతే ఇజ్రాయెల్ సిటిజన్షిప్. మొట్టమొదటిదేమో తన రోమా పౌరసత్వాన్ని గురించి చెప్పుకున్నాడు. తర్వాత యూరోపియన్ సిటిజన్షిప్ గురించి కాదు, తర్వాత ఇజ్రాయెల్ సిటిజన్షిప్ గురించి చెప్పుకున్నాడు. మూడవదిగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో మనం గమనించినట్లయితే, స్తోత్రం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, అక్కడ అపోస్తలుడైన పౌలు పరిశుద్ధులను ఉద్దేశించి ఏం చెప్పాడో చూద్దాం. పరిశుద్ధులు ఎలాంటి వారు? వాళ్ళ ఓల్డ్ లైఫ్, న్యూ లైఫ్లో ఏం జరిగింది? వాళ్ళు ఇక మీదట ఎవరు కాదు. కాబట్టి మీరు ఇక మీదట ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ మీరు పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు. పరిశుద్ధులందరూ ఒక్క పట్టణములో ఉన్నట్టుగా ఉండాలి, ఒక యూనిటీలో ఉండాలి, ఒక సోషల్ హార్మోనియస్ ఫీలింగ్ ఉండాలి.
పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారైనారు. అనగా ఆత్మీయ పట్టణ వారసత్వం. దేవునింటికి లోకల్ చర్చ్లో మెంబర్నయ్యాను కాబట్టి దాని దృష్ట్యా నా పౌరసత్వం ఒకటి, నాకు రోమా పౌరసత్వమే కాదు, తార్సు పౌరసత్వమే కాదు, ఆత్మీయ పట్టణ పౌరసత్వం ఉంది అని చెప్పుకుంటున్నాడు. తర్వాత అతను చెప్పుకున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికే 3 పౌరసత్వాల గురించి మాట్లాడుకున్నాం. నాకు ఇండియన్ సిటిజన్షిప్ ఉంది, అమెరికనో లేకపోతే వేరే సిటిజన్షిప్ లేదు. ఉంటుందో లేదో, వస్తుందో లేదో మరి నాకు తెలియదు. ఇండియన్ సిటిజన్షిప్, దట్స్ ఎనఫ్. అదే సమయంలో ఆత్మీయ పట్టణ వారసత్వం ఉంది. అనగా దేవుని కుటుంబంలో లోకల్ చర్చ్లో మెంబర్ అయ్యాను కాబట్టి ఆ సిటిజన్షిప్, ఆ రిలేషన్, ఆ అఫిలియేషన్, ఆ ప్రివిలేజ్ నాకుంది. 4వ విషయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఏలయనగా మన పౌరస్థితి పరలోకమన్నది. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. ద హెవెన్ అబౌవ్ ఈజ్ అవర్ మదర్. మన సిటిజన్షిప్ పరలోకంలో ఉంది, మన ఆత్మీయ పౌరసత్వం. 4 పౌరసత్వాలు, రోమా పౌరసత్వం, తార్సు పౌరత్వం, ఆత్మీయమైనటువంటి పట్టణ, భౌతికమైనటువంటి ఆత్మీయ పట్టణ వారసత్వం. ఈ భూమి మీద ఉన్నట్టు ఆత్మీయ పట్టణ వారసత్వం. 4వది పైనున్న పరలోక పట్టణ వారసత్వం. వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్. మనం పరలోక పౌరులం. భారతదేశ పౌరుణ్ణే, అదే సమయంలో నేను పరలోక పౌరుణ్ణి కూడా. భారతదేశ పౌరుణ్ణి, అదే సమయంలో లోకల్ చర్చ్లో మెంబర్ని, సార్వత్రిక సంఘములు, భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘములు సభ్యుడిని కనుక ఆత్మీయ పట్టణ పౌరసత్వం, పరిశుద్ధులతో ఏక పట్టణస్థుణ్ణి. పరిశుద్ధులతో కూడుకున్న అపరిశుద్ధులు పరిశుద్ధులుగా మారి పరిశుద్ధులతో కలుసుకున్నటువంటి ఆ యునైటెడ్, ఆ 1 టౌన్ లేదా 1 సిటీ, దాంట్లో మెంబర్ని నేను అని చెప్పుకోవడం. తర్వాత పరలోక పౌరులం. దేవుని స్తోత్రం. మనకు అనుగ్రహించబడినటువంటి పరలోక పౌరసత్వాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ మనం ముందుకు సాగుదుముగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.